నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీలండి. రాగి ఇడ్లీలు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాము. బియ్యం కానీ, అటుకులు కానీ, రవ్వ కానీ ఏమీ వాడకుండా ఉత్త మినపగుండ్లు ఇంకా రాగులు వేసి మెత్తని ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకోవాలి. అలాగే వేరొక గిన్నెలోకి 3 గ్లాసుల వరకు రాగుల్ని తీసుకోవాలి. ఇక్కడ 2.5 నుంచి 3 గ్లాసుల వరకు తీసుకోవచ్చండి. ఈ రెండింటిని కూడా విడివిడిగా నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత రాగుల్లో మనకి రాళ్ళు చెత్త ఏమైనా ఉంటాయి కదండి. రాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా గాలించుకోవాలి. అందుకనే రాగుల్ని విడిగా నానబోసుకోవాలి. మామూలుగా సూపర్ మార్కెట్లో తెచ్చేవైతే నీట్గానే ఉంటాయి. నీట్గా అనిపిస్తే మాత్రం మీకు గాలించుకోక్కర్లేదు. నేనైతే ఇక్కడ ఒకసారి గాలించుకున్నాను. తర్వాత వీటిల్లో నీళ్లు పోసి కనీసం 8 గంటల పాటు నానబెట్టాలి. ఇవి 8 గంటల పాటు నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడగాలి. అదే నీళ్ళు ఉంచామనుకోండి పొద్దున్నుంచి నాని ఉంటాయి కాబట్టి వాసన వచ్చేస్తాయి. సమ్మర్లో మరీ వచ్చేస్తాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసి రుబ్బుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నానండి. నేను ముందు మినపగుండ్లను వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత రాగుల్ని వేసుకోవాలి. ఈ మినపగుండ్లు సగం పైగానే మెతగాలి. తర్వాత రాగుల్ని వేసుకొని బరకగా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా రుబ్బుకోవద్దు. రాగులు వేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బరకగా ఉంది. ఈ విధంగా మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా చేసుకుంటే మాత్రం ఇడ్లీలు మెత్తగా రావండి, గట్టిగా వస్తాయి. ఇలా రుబ్బుకున్న తర్వాత గిన్నెల్లోనికి తీసేసుకోవాలి. ఇక్కడ నేను 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. ఒక గిన్నె వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజుల పాటు వాడుకోవచ్చు. మరొక గిన్నె బయట పెడుతున్నానండి. నైట్ అంతా మనకి ఇది ఫెర్మెంట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తెల్లవారు చూపిస్తున్నాను. ఈ పిండి చక్కగా పులిసి గిన్నె నిండా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నెయ్యినైనా ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 ప్లేట్లే వేసుకున్నానండి మా బాబు కొరకు. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత తీసేసి 1 నిమిషం పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇడ్లీలను ఈ విధంగానే చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. వీటిని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.